హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్న సండే కదా, సండే రోజు చికెన్ తెచ్చుకున్నాం మేము. దావత్ స్టైల్ చికెన్ కర్రీ ఎట్లా చేస్తారో చూడండి. సేమ్ ఫంక్షన్లో చేస్తారు కదా, సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది. చూడండి, మీరు చేసి చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా ఉంటుంది కదా, నేనైతే కొంచెం వేసుకున్నాను, మీరు సరిపడా వేసుకోండి. హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏమంటారు, కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి టమాటాలు ఉంటాయి కదా, చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి వాటిని మగ్గనిచ్చిన తర్వాత చూడండి, ఆయిల్ తేలుతుంది కదా, టమాటా ముక్కలు ఉడికిపోయినాయి, ఉల్లిపాయ ముక్కలు ఉడికిపోయినాయి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మరి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఉప్పు కారం కలుపుకున్నది, అది మీకు వీడియోలో చూపించలేదు. కావాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం పెడతా మ్యాగ్నేట్ ఎట్లా చేసుకోవాలో. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక చూడండి ఆయిల్ ఎట్లా తేలింది, అట్లా ఆయిల్ అంతా పైనకు రావాలన్నమాట. ఆయిల్లోనే చికెన్ మొత్తం ఉడికిపోవాలి. చూడండి, అక్కడ నేను ఉడకబెట్టిన చూడండి, మొత్తం 50% ఉడికేసింది చికెన్. పై నుంచి నేను కస్తూరి మేతి వేసుకుంటున్నా. కస్తూరి మేతి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దు, కలిపితే పీసెస్ ఉంటాయి కదా అవి విరిగిపోతాయి, అందుకని నిదానంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇంకా 20 to 15 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, మొత్తం చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కావాలి అనుకున్న వాళ్ళు అట్లనే ఉంచుకోవద్దు, లేదు మాకు గ్రేవీ లాగా కావాలి అంటే వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు ఫ్రై ఇష్టం కాబట్టి నేను ఒక బౌల్లోకి తీసుకున్నా. మా పిల్లలకి మా ఆయనకి కొంచెం గ్రేవీ కావాలి, అందుకని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న బౌల్ ఉంటుంది కదా, దాంట్లో చికెన్ మొత్తం దాంట్లో వేసేసినాం కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని కొత్తిమీర జల్లుకొని ఇంకొక 10 to 5 minutes ఉడికించుకుంటే చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చి పర్ఫెక్ట్ అయిపోయింది కదా. అంతే, చికెన్ కర్రీ రెడీ అండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ట్రై చేస్తేనేగా తెలుస్తుంది. నేనేమేమి వేసినా అవన్నీ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.